నువ్వు పెద్దగానాక ఇన్ని డబ్బులు ఈ ఇళ్ళంతా డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు వచ్చేసినప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, నాన్న మనం కార్ తీసుకుందాం బా అని. మళ్ళీ బిగ్ ఇల్లు కట్టుకుందాం, పెద్ద ఇల్లు కట్టుకొని ఏంటి అంత పెద్ద ఇల్లు కట్టుకోవాలా. కట్టుకున్న తర్వాత బిగ్ ఇల్లు కట్టుకొని మన మందిరాకు హాస్పిటల్ కట్టించేసి మనం బిగ్ ఇల్లు కట్టుకొని నాకు రేంజ్ రోవర్ కార్ తీసి, సరేనా? రేంజ్ రోవర్ కార్ పెద్ద కార్ తీసిచ్చి పెద్దగానాక రేంజ్ రోవర్ కార్ తీసిస్తే అప్పుడు నిన్ను గుంజుకొని జీ 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 అని పోతాను. నేను డ్రైవింగ్ చేస్తానరా, నువ్వు పైకి లేచి ఏ అనల్లా, సరేనా? ఏ అనుకుంటే కొత్త వెనకలు ఉంటాడు, అమ్మ వెనకలు ఉంటుంది, మందిర వెనకలు ఉంటారు, సరేనా? బిగ్గు తీసుకోవాలి మనం కారు. ఏ అనుకుంటూ పోతావు నువ్వు, దాని అయితే ఏ ఏ ఏ ఏ ఏ అనుకుంటూ పోతావు అట్లా, సరేనా? అందుకే బాగా డబ్బులు సంపాదించాలి. ఈ ఇల్లంతా ఇల్లు పట్టేటంత డబ్బులు సంపాదించాలి. ఈ ఇల్లు ఎంత ఉందో అంత డబ్బులు సంపాదించాల, ఇంత నిండాకు పెట్టేయాల డబ్బులు, ఇదంతా పెట్టేయాల ఇల్లంతా డబ్బులు, అంత డబ్బులు సంపాదించాల. నువ్వు బాగా చదువుకొని ఐపీఎస్ అయినావు అనుకో, ఐపీఎస్ అయితే ఎంత డబ్బులు వస్తుంది. నువ్వు నాకు కార్ తీసేయచ్చు, మనం జీ 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 అంతా తిరగచ్చు, ఊటీకి పోవచ్చు, ఇంకా ఎక్కడికి పోదాం, ఇంకా సూపర్ మార్కెట్కి పోవచ్చు, ఇంకా సినిమాకి కూడా పోవచ్చు మనం, ఇంకా ఎక్కడికి ఎక్కడికి సినిమాకా వాటరా సరే, ఇంకా సినిమా చూస్తే మొన్న ఓం నమ శివ దగ్గరికి పోయిందే, అరుణాచల శివ దగ్గరికి, అట్లా కూడా పోవచ్చు. మళ్ళా మీ బిగ్ కార్లో పోవచ్చు. ఓం నమ శివ దగ్గరికి పోయి మన కార్ ఆడ పూజ చేయించుకొని, స్వామి ఓం నమ శివాయ, థ్యాంక్ యూ స్వామి, నాకు ధన్వి కార్ ఇచ్చింది స్వామి నాకు, అందుకే మేము జీ 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 అని వచ్చినాం కార్లో స్వామి, ధన్వి ఏ అనింది స్వామి కార్లో ఎక్కువని అని స్వామికి చెప్తా. స్వామి ధన్వి ఇండ్లంతా డబ్బులు సంపాదించేసింది స్వామి, పెద్ద పెద్ద ఇంటికి అంతా డబ్బులు సంపాదించింది స్వామి, ధన్వి బిగ్ అయిపోయింది స్వామి అని చెప్తా స్వామితో. స్వామి అవునా, ధన్విని చూడలే ఒకసారి పిలుచుకురా అంటాడు. అప్పుడు ధన్వి నువ్వు నేను అందరం పోయి స్వామి అరుణాచల శివ దగ్గర పోయి, స్వామి ధన్వి వచ్చింది స్వామి, నేను వచ్చిన స్వామి, చూడు స్వామి మమ్మల్ని అంటే, అప్పుడు స్వామి చూసి ఓకే అందరూ బాగున్నారు కదా, ఇంకా ఏమన్నా కాలా అని అడుగుతాడు. అప్పుడు ఏమడుగుతావు, ఇంకేమొద్దు స్వామి, బాగుండాలి స్వామి మేము, కౌతుబు బాగుండాలా, అక్క బాగుండాలా, నేను బాగుండాలా, అమ్మ నాన్న బాగుండాలా, అవ్వ తాత బాగుండాలా, డబ్బులు ఫుల్ రాలా స్వామి నాన్నకి అంతా బాగా డబ్బులు సంపాదించేయాలా, మళ్ళీ నేను ఇంకా బిగ్గుగా అయిపోవాలా. ఫస్ట్ నేను డాక్టర్ అయిపోయి, తర్వాత ఐపీఎస్ అయిపోయి, పోలీస్ అయిపోయి, ఇన్ని డబ్బులు సంపాదించేయాలి స్వామి నేను అని చెప్పి మొక్కాల, సరేనా? అట్లా వాళ్ళ కౌతుకి మనం ఏం చేద్దామంటే ఒక బిగ్ హౌస్ కట్టిద్దాం, దాన్ని నువ్వు కట్టించావు, సరేనా? అందు మనకు లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుందా మనకు, లిఫ్ట్ పెట్టుకుందాం ఇంట్లో, లిఫ్ట్ పెట్టుకొనేసి ఒకటి బిగ్ హౌస్లో కట్టించి స్పీకర్ తీసుకుందాం, స్పీకర్ తీసుకొని సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేద్దాం సినిమాలో ఇంట్లో, సరేనా? డమ్ 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 అంటే నువ్వు ఏ ఏ ఏ ఏ ఏ అని ఎంజాయ్ చేయాల, బాగుంటుంది. అప్పుడు నువ్వు నేను మందిర కౌతుబు అందరం డ్యాన్స్ చేద్దాం,
ఆ, అందుకే డబ్బులు కావాలి. ఏం చేయాలన్నా కూడా మనము ఏం తీసుకున్నామంటే అవి పెట్టుకున్నాం. ఏంటివి అవి అదేంటి అవి 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 పెట్టుకుందాం. టవల్ కూడా పెట్టుకున్నాం. అన్నీ పెట్టుకుందాం. దత్తు కూడా తీసుకున్నాం. మనము అరుణాచలం పోయినప్పుడు ఓం నమ శివాయ దగ్గర పోయినాం కదా. ఓం నమ శివాయ దగ్గర పోయినప్పుడు వాళ్ళు ఏం చేసినారు, హోటళ్ళలో వాళ్ళే ఇచ్చేసినారు అన్నీ. ఏమేమి ఇచ్చినారు మనకి? డబ్బులు కాదు, రూమ్ ఇచ్చేసినారు, టవాళ్ళు ఇచ్చినారు, బెడ్లు ఇచ్చినారు, కాఫీలు ఇచ్చినారు, టీలు ఇచ్చినారు, టిఫిన్స్ పెట్టించినారు. మార్నింగ్ స్నానం చేపించారు, అన్నీ వాళ్ళు ఇచ్చేసినారు. అట్లా డబ్బులు ఉంటే మనం ఏమైనా చేయొచ్చు. డబ్బులు లేకపోతే అనుకో మన దగ్గర, మనం ఏం చేయాలా? అరుణాచల శివ దగ్గరికి పోయి ఇల్లు కట్టుకోవాలి కదా నాన్న. మనం ఇల్లు కట్టుకోవాలి, దాన్ని ఎట్లా కట్టుకోవాలో చెప్పు. బెడ్రూమ్ కట్టుకోవాలా? బెడ్రూమ్ బిగ్ హౌస్, బిగ్ బెడ్రూమ్ కట్టుకోవాలి మనం. అట్లా కావాలంటే ఫస్ట్ నువ్వు బాగా చదివేసి బిగ్ బిజినెస్ చేయాలా, బిగ్ ఎంప్లాయ్ కావాలి. ఐపీఎస్, డాక్టరు, అన్నీ చదవాలి. నువ్వు బిగ్ అయిపోతావు, అన్నీ చదివేస్తావు. నువ్వు ఒకటి నాకు బిగ్ కార్ తీసిస్తావు. నువ్వు డ్రైవ్ చేయి, నేను ఏ ఏ ఏ ఏ అంట, సరేనా? నువ్వు డ్రైవ్ చెయ్యి, నేను ఎప్పుడు నేనే కదా డ్రైవ్ చేసేది. నీ కార్ నేర్పిస్తా. నువ్వేం చేస్తావంటే ఏ ఏ ఏ ఏ ఏ ఏ అన్న, సరేనా? నువ్వు డ్రైవ్ చేస్తావా? నువ్వు డ్రైవ్ చేసేసి నేను నేర్పిస్తా కదా. నీకెందుకు? నువ్వే డ్రైవ్ చేయవా? నేనైతే పైకెక్కి ఏ దన్వి కార్ తోలుతాంది అని చెప్పి ఏ ఏ ఏ ఏ అంట. ఏంది? ఏం చేయవు? డ్రైవింగ్ చేయవా? ఎందుకు? ఎందుకు బేబీ, నేనున్నా కదా, నేను చేస్తాను లేదా డ్రైవింగ్? నువ్వు అట్లా నేర్చుకుంటే నువ్వు చేస్తావు. అందుకే ఎత్తాను. నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటే బిగ్ అయిపోతావు. ఇట్లా సరేనా? ఐపీఎస్ అవుతావు అనుకో. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి మనము సూపర్ మార్కెట్ పోవాలా. సూపర్ మార్కెట్ పోయి నువ్వు ఏమో తీసుకోవాలనుకో, ఫోన్ చేస్తే ఇవన్నీ కట్టి పెట్టిందండి అంటే వాళ్ళు కట్టి పెట్టేసింటారు. మనం పోయి అమౌంట్ కట్టేసి తెచ్చుకోవచ్చు. ఐపీఎస్ అయిపోతుంది. సినిమాకి పోవాలనుకో, మనం టికెట్లు దొరకలేదనుకో, నువ్వు ఫోన్ చేసి మా నాన్న వస్తున్నాడు, సినిమా టికెట్లు తీసిపెట్టు మా నాన్నకి అంటే అన్నీ తీసి పెడతారు. పాప్కార్న్ ఇస్తారు, ఇంటర్వ్యూలో అన్నీ ఇస్తారు నాకు. నువ్వు చెప్పాలా, నువ్వు పోలీసు కదా. నువ్వు డబ్బులు ఇచ్చేసి నాకు థియేటర్లో ఫోన్ చేసి మా నాన్న వస్తున్నాడు అన్నీ చేయాలి. మీరు నాన్నకి నాన్న వస్తున్నాడు, సినిమా చూస్తాడని చెప్పి చెప్పాలి నువ్వు. అప్పుడు వాళ్ళు మేడం ఓకే మేడం, చేస్తాం మేడం, నాన్న వస్తాను మీరు నాన్నని చూసుకుంటాం మేడం అని చెప్తారు వాళ్ళు. అట్లా బాగా చదువుకుంటే అట్లా ఐపీఎస్ అవుతావు. అన్నీ అట్లుంటాయి. బట్టలు కూడా వేసుకున్నాం. పెయిన్ ఉన్నాయి కట్టుకున్నాం. పెయిన్ ఉన్నాయి కట్టుకున్నాం.